ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు దాని నినాదాన్ని ముందుకు తీసుకోవాలి. ఎవరైనా డబ్బు కట్టేది కులానికి కాదు, దేవుడికి. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అనే సంఘానికి రిజిస్టర్ నేమ్ లేదంటారు. గవర్నమెంట్కి వీళ్ళు లెక్కలు చూపిస్తున్నారు, చూపట్లేదు. ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు మీకు లాగా మీ సంఘంలో ప్రశ్నించే మంది వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అసలు లేదు. ఎందుకు అట్లా? మేము దొంగలం కాదు. మీరు బాగుపడితే మేము ఓడ్చుకోవాలి. అంటే మా కులంలో ఉన్నది ఏంటంటే ఒక బాధ ఎక్కడ వచ్చేదంటే, ఇది దేశం మధ్య జరగలేదు, పాకిస్తాన్ ఇండియా మధ్య ఇది యుద్ధం కాదు. ఒట్టిపోయిన ఆవుని ఎవరు సాకుతారు? బీఫ్ అనే వ్యాపారం చేసేవాళ్ళు 100% బ్రాహ్మణులు. నమ్ముతారా? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. మోడీ ఈజ్ ఏ హిట్. ఆయన ఒక నియంత. హీ ఈజ్ ద బిగ్గెస్ట్ లయర్ ఇన్ ద వరల్డ్ అన్న. నాతో రమ్మనండి మోడీని డిబేట్కు. నేను మోడీని అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పలేకపోతే నా ఆస్తులు నేను మోడీకి ఇచ్చేసి వెళ్ళిపోతా.